బ్రైడ్ హెయిర్ స్టైల్ అయితే ఆల్రెడీ మీరు చూసారు ఎలా వచ్చిందనేసి. ఇప్పుడైతే మేక్ ఓవర్ వీడియో పెడుతున్నాను. హెయిర్ స్టైల్ వీడియోకి అయితే కమెంట్ చేశారు, ఎందుకండి మీరు హెయిర్ అలా లాగుతున్నారు, దారాలు అనుకున్నారా అని చెప్పేసి. నేను చెప్తున్నాను వినండి. స్లో మోషన్ వీడియోని స్పీడ్లో పెట్టాను, అందుకే మనకి స్పీడ్ మూమెంట్కి స్లో మూమెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఒకసారి మీరు గమనించండి, ఒకసారి చూసి మీరు కమెంట్ చేయండి. ఏదైనా వీడియో చూడండి ఎంత స్పీడ్గా ఉంది, అన్ని కవర్ అవ్వాలి కదండి. ఇది నాకు చాలా బాధగా అనిపించింది, ఎందుకంటే నేను చాలా స్లోగా డీల్ చేస్తాను నా క్లయింట్స్ ని. అంటే అంత ఇష్టంగా నేను మేక్ ఓవర్ చేసుకుంటాను కాబట్టి. ప్రోడక్ట్స్ ఏం యూస్ చేస్తున్నానో చెప్పాలి, హెయిర్ స్టైల్ ఎలా చేస్తున్నాను అని చూపించాలి అంటే మీరు ఇలా కామెంట్స్ చేస్తే నేను ఇంకోసారి చెప్తానా చెప్పండి. మీకు యూజ్ అవ్వాలని చెప్పేసి నేను స్పీడ్ గా పెడితే చాలా కవర్ అయిపోతాయి బిట్స్ అని చెప్పేసి నేను ఒక వీడియో తయారు చేసి పెడుతున్నాను. ఇందులో మీరు నెగిటివిటీ ఎక్కువగా మాట్లాడితే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈవిడేదో చేస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. అయినా కూడా లాస్ట్ వీడియోలో నేను ప్రోడక్ట్స్ చెప్తానన్నాను ఏం యూస్ చేస్తున్నాను బ్రైడ్ కి అని. అయినా కూడా నేను మీ అందరి కోసం మళ్ళీ చెప్తున్నాను, నేను అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయితే యూస్ చేస్తున్నానండి. చాలా మంది మేకప్ ఆర్టిస్టులకి ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలియట్లేదు, వాళ్ళ కోసం నేను ఇంకా చేయాలి, వీడియోస్ చేయాలి, వాళ్ళందరికి కూడా యూజ్ అవ్వాలని నా తపన తప్ప. మీరు ఇలాంటి కమెంట్స్ చేస్తే నాకు అనిపిస్తుంది కదా, ఎందుకు చెప్పాలి వీళ్ళందరికీ, వీళ్ళేదేదో వీళ్ళు చేసుకొని అనిపిస్తుంది. బ్రైడ్ కి అయితే నేను 2 AM కి స్టార్ట్ చేస్తే 4 కి కంప్లీట్ అయ్యిందండి. ఎందుకంటే 2 hours తీసుకున్నానంటే కొంచెం స్లోగా స్కిన్ అనేది సెటిల్ అవ్వాలి, ఆ టైంలో వాళ్ళ స్లీపీ ఫేస్ ఉంటుంది కాబట్టి. ప్రోడక్ట్స్ విషయానికి వస్తే ఎంత హై క్వాలిటీ యూస్ చేస్తారో అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది.